హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే హెయిర్ స్టైల్ అండ్ మేకప్ రెండు చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా అయితే చూసేయండి. మన ఛానల్లో లాస్ట్ వీడియోస్లో అయితే నేను మేకప్ ఒకసారి, హెయిర్ స్టైల్స్ ఒకసారి చూపించాను. బట్ ఆ మేకప్ ఆ హెయిర్ స్టైల్ వేరు అనమాట, ఇది వేరు. అంటే నేను హెయిర్ స్టైల్స్ వ్లాగ్ అయితే తీసాను ఒకసారి. ఆ హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడు హెయిర్ స్టైల్స్ అయితే చూపించట్లేదు, ఈ వేరే హెయిర్ స్టైల్స్ అనమాట. అండ్ మేకప్లో కూడా కొంచెం చేంజెస్ అనేవి చేశాను. సో అది ఎలా చేశాను, అసలు ఏమేమి యూజ్ చేశాను అన్నది వీడియో అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తెలిసిందే కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. లేట్ చేయకుండా, సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేయండి. సో ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోదాము. హెయిర్ స్టైల్ చేసేసుకొని ఇంకా మేకప్ అది వేసేసుకుందాము. సో స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. సో ఫస్ట్ ఏం చేద్దాం, హెయిర్ స్టైల్ వేద్దాం ఫస్ట్ అయితే. సో నేనైతే ఒకసారి హెయిర్ స్టైల్ చూపించానండి, వీడియో ఒకసారి అయితే హెయిర్ స్టైల్స్ పెట్టాను. బట్ దాంట్లోది కాకుండా వేరేదైతే ఇప్పుడు వేసి చూపిస్తాను. ఆ హెయిర్ స్టైల్స్ది ఇంకా ఎవరైనా చూడకపోతే పైన ఐ ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. సో దీనికి మన పాపిడి అయితే తీసేసుకోవాలి. సో జస్ట్ ఇలా తీసుకుంటే చాలు. నేనైతే పాపిడి అసలు యూజ్ చేయను, బట్ ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దాంలే అని చెప్పేసి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. సో అంటే ఇప్పుడు నేను రీల్స్లో చూసాను, నేను కూడా ఇలా అంటుంటే బాగా వస్తుంది. సో బాగా వచ్చింది కదా. సో రీల్స్లో చూసాను అనమాట, ఇలా అంటుంటే బాగా వస్తుంది వాళ్ళకి. ఒకసారి నేను కూడా ట్రై చేస్తే ఏమవుతుందిలే అని చెప్పి అనుకున్నాను. సో బాగా వచ్చింది కదా. సో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఇలా క్లిప్ పెట్టేసుకోవడమే అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది. ఇలా జస్ట్ మీకు నెయిల్స్ లేకపోతే కనుక ఏదన్నా ఒక పెన్స్ ఉంటాయి కదా ఇంట్లో, సో అవన్నా సరే మీరు ట్రై చేసుకోవచ్చు. పెన్స్తో అన్నా సరే ట్రై చేసుకోవచ్చు. సో ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ అనమాట. ఈ సైడ్ బాగా వస్తే ఓకే, లేదు దీంతోనే ఇలా తీసేద్దాం. ఇప్పుడైతే నో ప్రాబ్లం. సో వచ్చింది చూసారా, బాగా వస్తుంది. సో ఇలా అయితే మనం ఇక్కడ కూడా పిన్ పెట్టేసుకుందాం. బాగా వచ్చింది, బట్ ఇక్కడ కొంచెం ఉంది, ఒక్క నిమిషం. అది ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ కింద కూడా ఒక్కసారి ఇలా తీసేసుకుందాం. వచ్చింది. సో ఇక్కడ కూడా మనం పిన్స్ అయితే పెట్టేసుకుందాం. ఇది టిక్ పిన్ అనమాట. మన దగ్గర పిన్స్ ఎలాగో ఉంటాయి కదా, లేడీస్ అంటే పిన్స్ ఉండకుండా ఎలాగా. సో ఓకే, ఇలా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే, ఇది అలా వదిలేయండి, మనకి లాస్ట్లో తీసుకుందాం మనం. ఇప్పుడు మీరు లీవ్ చేసుకోవాలనుకుంటే లీవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఎదరికన్నా వేసుకొని ఉంచుకోవచ్చు. మనమైతే జస్ట్ ఇలా లీవ్ చేద్దాము. సో జస్ట్ అలా లీవ్ చేసి ఇక్కడ క్లిప్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎక్స్పెన్సివ్ క్లిప్ నిజంగా. ఈ ఒక్క క్లిప్ 250 అండి, అసలు చూపిస్తాను. సో ఈ క్లిప్ నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు, అంటే మంచిగా వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేద్దామని యూజ్ చేయట్లేదు అనమాట. ఈ క్లిప్ 250 అండి. ఇది నార్మల్గా బయట 50 రూపీస్కి అలా ఉంటున్నాయి, కానీ అవి క్వాలిటీ లెస్ అనమాట. ఇది క్వాలిటీ, అందుకనే ఎక్స్పెన్సివ్ అయినా సరే తీసుకున్నాను, బాగుంది కదా అని చెప్పి. సో ఈ క్లిప్ అయితే మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ పెట్టేసుకుందాము. పెట్టుకున్న తర్వాత ఎలా వచ్చింది ఏంటి అని చూపిస్తాను. సో నేను బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నా కాబట్టి, ఎలా పెట్టుకుంటున్నాను అనేది నాకు కూడా పెద్దగా క్లారిటీ ఉండదు కాబట్టి నేను కూడా వీడియోలోనే చూడాలి. బ్యాక్ సైడ్ పెట్టుకునేటప్పుడు ఎలా వస్తుంది ఏంటి అన్నది వీడియోలోనే చూడాలన్నమాట నేను కూడా. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి.
మీరు లైక్ చేయడం వల్ల తెలిసిందే కదా నా వీడియోస్ అనేవి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి తప్పకుండా లైక్ చేసేయండి. సో ఓకే, పెట్టేశాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ జస్ట్ ఇలా అండ్ బ్యాక్ కూడా ఒక్కసారి అలా దువ్వేసుకున్నాము. సో ఓకే అండి, అయిపోయింది. సో బాగా కనిపిస్తుందా? ఓకే, బట్ బాగుంది. సో ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఈ సైడ్ లైటింగ్ లేదు కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు, ఈ సైడ్ కూడా బాగానే వచ్చింది. సో ఇలా అయితే వస్తుంది, సింపులేనండి, చాలా సింపుల్. సో బ్యాక్ అయితే ఇలా వస్తుందండి నీట్గా. సో బాగుంది కదా. సో మీరు కూడా ఒక్కసారి ఇలా వేసుకొని ట్రై చేయండి. అండ్ నేను ఇవన్నీ తీస్తాను, తీసిన తర్వాత బాగుంటుంది. ఎందుకు తీయలేదు అని అంటే మనం ఇప్పుడు మేకప్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి నేనైతే గార్నియర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో గార్నియర్ నార్మల్గా అయితే ఇదివరకు గార్నియర్ యూజ్ చేసేదాన్ని కాదు, అంటే మైఫెయిర్ యూజ్ చేసేదాన్ని. మైఫెయిర్ ఎవరికన్నా తెలుసా? సో అంటే మైఫెయిర్ అనేది మెడికల్ షాప్లోనే ఉంటుందండి, నార్మల్గా మనకి ఇలా మేకప్స్ దగ్గర అయితే అమ్మరు. సో అది యూజ్ చేసేదాన్ని మైఫెయిర్ అని చెప్పి. పింపుల్స్ అవి ఏం రావన్నమాట మైఫెయిర్ యూజ్ చేస్తే, అందుకని అది యూజ్ చేసేదాన్ని. కాకపోతే ఈ మధ్య ఏంటి అని అంటే అది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లాగా వస్తుంది అని చెప్పేసి గూగుల్లో చూసా అనమాట. సో అది నిజమా కాదా అని చెప్పేసి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే బెటర్ కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నా అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది అసలు మంచిది కాదు అని చెప్పారు. అందుకని చెప్పి నేను మైఫెయిర్ మానేసి ఇంకా గార్నియర్కి వచ్చేసాను. సో గార్నియర్ కూడా బాగుందండి, గార్నియర్ కూడా నాకు సెట్ అయింది. సో అందుకని చెప్పి ఇంకా గార్నియర్ వాడేస్తున్నా అనమాట. లేకపోతే నాకు మైఫెయిర్ అయితే యూజ్ చేసేదాన్ని, కానీ గార్నియర్ కంటే మైఫెయిర్ నాకు చాలా ఇష్టం. బట్ ఎందుకులే ఫేస్ మళ్ళీ పాడు చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా గార్నియర్కి షిఫ్ట్ అయిపోయా అనమాట. సో ఓకే, మనకు ఇప్పుడు మంచిగా అయితే మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది అనమాట గార్నియర్ అనేది. సో రాసిన తర్వాత రాసిన ముందుకి మీకు కొంచెం తేడా కూడా తెలుస్తుంది. ఒక్కసారి మీరు కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, నా ఫేస్కి రాయక ముందు గార్నియర్ రాసిన తర్వాత తేడా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి లాక్మీ నేను పౌడర్ యూజ్ చేస్తున్నాను, పేరు పోయింది మనం వాడి 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 వాడి. సో లాక్మీ పౌడర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫస్ట్ అయితే ఇక్కడ రాసేసుకోవాలి, ఎందుకంటే మనకి అక్కడ కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కదా. సో రాసేసుకోవాలన్నమాట. అండ్ నార్మల్గానే ఇంకా మొత్తం రాసేసుకోవడమే. నేనైతే ఎక్కువ యూజ్ చేయనండి. నేను ఒకసారి మేకప్ వీడియోను పెట్టాను, అలాగే హెయిర్ స్టైల్స్ వీడియోను పెట్టాను, రెండు కలిపి ఎప్పుడు పెట్టలేదు. సో రెండు కలిపి ఇప్పుడు పెడుతున్నాను అనమాట. బట్ మేకప్ వీడియోలో కొన్ని చేంజెస్ అయితే చేశాను నేను, అందుకనే నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను. అండ్ హెయిర్ స్టైల్స్ కూడా, ఈ హెయిర్ స్టైల్ అయితే నేను ఎప్పుడు చూపించలేదు, అందుకని చెప్పి ఇప్పుడు నేను వేసుకొని మీకు చూపించాను అనమాట. సో పౌడర్ ఇలా మొత్తం రాసేసుకోవాలి. అండ్ ఫౌండేషన్ అంటారు కదా, సో ఫౌండేషన్స్ అవేం నేను వాడను అనమాట, జస్ట్ పౌడర్ మాత్రమే వాడతాను, ఎక్కువగా అయితే వాడను నేను, నాకు అవన్నీ ఇష్టం ఉండవు అనమాట. సో ఓకే, ఇప్పుడైతే మనకి ఇలా మంచిగా అయితే పౌడర్ రాసేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా సీక్రెట్ అండి ఇది. సో లిప్ బామ్ అనమాట. జస్ట్ ఈ లిప్ బామ్ని నేను ఐబ్రోస్కి యూజ్ చేస్తాను, ఎవరైనా లిప్స్కి యూజ్ చేస్తారు, మనం వెరైటీ అనమాట, ఐబ్రోస్కి యూజ్ చేస్తాను నేను. సో నాకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అండి ఐబ్రోస్కి యూజ్ చేయడం. సో ఒక్కసారి మీరు చూస్తే ఈ ఐబ్రోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, మనం ఇలా యూజ్ చేసిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో చూసారా మీరే, మీకు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈ ఐబ్రోకి కూడా మనం ఇప్పుడు రాసేద్దాము. సో ఐబ్రో పెన్సిల్స్ వేస్తారు కదా బ్లాక్గా రావడానికి, సో నావి ఆల్రెడీ బ్లాకే, బట్ నేను కొంచెం ఇలా వ్యాజ్లైన్ రాస్తాను అండ్ ఇంకా బ్లాకిష్గా కనిపిస్తాయి అండ్ కొంచెం షేప్ కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది యూజ్ చేస్తాను. అండ్ మనం
నార్మల్గా బయటికి వెళ్తాం కదా, సన్లైట్ పడుతుంది కదా. సో సన్లైట్ పడేటప్పుడు మనకి ఇదంతా షైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మంచిగా మన ఫేస్ అనేది మంచిగా కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇలా మంచిగా అయితే చేస్తూ ఉంటాను అనమాట నేను. సో ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం స్టిక్కర్ పెట్టేసుకుందాము. జస్ట్ స్టోన్ అనమాట. సో స్టోన్ స్టిక్కర్ పెట్టేసుకుందాము ఇప్పుడు. ఓకే, స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాం కదా మనం. ఇప్పుడు కుంకం పెట్టుకుంటారు కదా నార్మల్గా. అయితే నేను లిప్స్టిక్కే కుంకం కింద పెట్టుకుంటా అనమాట. సో ఇది నా దగ్గర ఉన్న లిప్స్టిక్ నైకా వాళ్ళది బ్లూ హెవెన్ అనమాట. సో ఇది వచ్చేసి జస్ట్ ఏదో అంటున్నట్టు ఇలా తీస్తాను. సో ఇలా పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఇదే నేను పై తిలకం కూడా పెట్టుకుంటానండి. జస్ట్ ఇలా అంటున్నట్టు తీసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటా అనమాట. ఇవి సేమ్ కుంకం షేడింగే, కుంకం లాగే ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇంక ఇలాగే ఇదే కంటిన్యూ అయిపోతాను. సో ఎలా ఉంది, బాగుంది కదా. సో ఓకే, ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర ఇది లేదు అని అంటే కనుక కుంకం అన్న యూజ్ చేసుకోవచ్చు. కుంకం కొంచెం లైటిష్గా కనిపిస్తుంది. అదే ఈ లిప్స్టిక్స్ పెట్టుకుంటే ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు కూడా బాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇది ఇలా పెట్టుకుంటున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి కుంకం కలర్, అందుకని చెప్పి బాగా వస్తుంది. ఇది వచ్చేసి కొంచెం లైట్ కలర్ అనమాట. మీకు తెలుస్తుందా తేడా? సో ఇది కూడా బ్లూ హెవెన్, ఇది కూడా బ్లూ హెవెన్ అనమాట. సో ఇది నేను లిప్స్టిక్ వాడతాను. ఇదేమో జస్ట్ ఇలా కుంకం వాడతాను. అది కూడా రేర్ కేసెస్లో వాడతాను. నార్మల్గా కుంకమే పెట్టుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా ఓపెన్ చేసాం కదా. సో ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇది చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. నాకు అంత ఎక్కువగా ఇష్టం ఉండదు. అందుకనే నార్మల్గా అయితే ఇలా వేసేసుకుంటారు కదా, నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు. నేను అంత ప్రిఫర్ చేయను. సో అందుకని చెప్పి నేను జస్ట్ డాట్స్ పెట్టుకుంటా అనమాట. సో ఇలా డాట్స్ పెట్టేసుకొని చూసారా ఎంత బాగుందో. సో డాట్స్ పెట్టుకున్నా సరే చాలా లిప్స్టిక్ వచ్చేసింది చూసారా కలర్. సో డాట్స్ పెట్టుకున్నా సరే ఇంత వస్తుందంటే నార్మల్గా మనం ఇలా వేసేసుకుంటే ఎంత వస్తుంది. అందుకని చెప్పి నేను డాట్స్ ఒకటే పెడతానండి. సో డాట్స్ ఒకటే పెడితే ఇంత నీట్గా వస్తుంది అనమాట మనకి. సో మన షేప్ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టాను నేను, ఇక్కడ ఒక డాట్ పెట్టాను, ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను, అండ్ కింద 3 డాట్స్ పెట్టాను. అవన్నీ జస్ట్ ఇలా మిక్స్ చేసేస్తే మనకి మంచిగా ఇలా రెడీ అయిపోతుంది. అండ్ దీనిపైన వ్యాజ్లైన్ కానీ ఏమి రాయకూడదు. మీరు ఇప్పుడు నార్మల్గా లిప్స్టిక్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి లిప్స్టిక్స్ ఉంటాయి కదా, ఇవి ఒకవేళ వేసుకున్నట్లయితే అప్పుడు మీరు వ్యాజ్లైన్ పెట్టచ్చు. ఎందుకంటే ఇవి వ్యాజ్లైన్ పెడితేనే ఉంటుంది చాలాసేపు. అదే ఇప్పుడు బ్లూ హెవెన్ నైకా వాళ్ళది ఇప్పుడు నేను ఇది చూపించాను చూడండి. సో అది మీరు పెట్టుకున్నట్లయితే వ్యాజ్లైన్ పెడితే అది ఉండదు. దీనికి వ్యాజ్లైన్ పెడితే ఉంటుంది. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో దీనికి వ్యాజ్లైన్ పెట్టాలి, అండ్ ఇలాంటి వాటికి వ్యాజ్లైన్ పెట్టకూడదు అనమాట. ఇప్పుడు ఇదే కాదు, ఈ బ్రాండ్స్లో ఇప్పుడు ఇది బ్లూ హెవెన్, నైకా, ఈ బ్రాండ్స్ కాకుండా వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి కదా ఇటువంటివి. సో అవి కూడా అంతేనండి. మనకి ఇలాంటి షేడింగ్లో వ్యాజ్లైన్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఇలా ఏవైతే ఉన్నాయో వాటికి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి వ్యాజ్లైన్ రాసామంటే అది మొత్తం బాగోదన్నమాట, ఎక్కువసేపు ఉండదు, వచ్చేస్తుంది. దీనికి వ్యాజ్లైన్ రాస్తే ఎక్కువసేపు ఉంటుంది అనమాట, అది చెప్తున్నాను నేను. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ లిప్స్టిక్ ఉంది కదా, మీ దగ్గర ఈ లిప్స్టిక్ లేకపోతే జస్ట్ వ్యాజ్లైన్ ఉంటుంది, చిన్న వ్యాజ్లైన్ నా దగ్గర ఉన్నది. సో ఇలా చిన్న వ్యాజ్లైన్ ఉంటుంది కదా 15 రూపీస్ది. సో ఇది కానీ ఈ లిప్స్టిక్ కానీ ఏదో ఒకటి మీరు జస్ట్ ఇలా తీసుకొని ఇంతే, జస్ట్ ఇలాగా అంతే. దీన్ని ఇలా మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఏదో మనకి ఎక్కువగా ఉన్నట్టయితే అస్సలు ఉండదు. మేకప్ అనేది చాలా నీట్గా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంత బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి
మనకి ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకుందాము. నేనైతే ఈ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇప్పుడు పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. బాగుంటాయి. ఇది రాజమండ్రిలో తీసుకున్నాను, నేను రాజమండ్రి మెయిన్ రోడ్లో తీసుకున్నాను. సో మెయిన్ రోడ్ అంతా నేను ఒకసారి వీడియో అనేది తీసానండి. ఎవరైనా చూడకపోతే పైన ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. సో మనం ఇప్పుడు ఇయర్ రింగ్స్ అనేవి ఇలా పెట్టేసుకుందాము. సో ఓకే, ఇయర్ రింగ్స్ ఇలా పెట్టేసుకున్నాం కదా, చూడండి చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట. నాకు ఇలా చిన్న చిన్నవి అంటే ఇష్టము. సో ఇప్పుడు కాటికి పెట్టేసుకుందాము. ఇది కూడా లాక్మీ అన్నమాట. సో లాక్మీ కాటికైతే నేను ఎక్కువ పెట్టుకోనండి, ఎప్పటికో ఒక్కసారి పెట్టుకుంటా అనమాట. అస్సలు ఎక్కువ యూజ్ చేయను. కాటికి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం బ్లాకిష్, లేకపోతే ఇలా రబ్ చేసుకుంటూనే ఉంటాను, అదేమో చెరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడో ఫంక్షన్స్కి కానీ మా హస్బెండ్ ఎప్పుడైనా పెట్టుకో అంటే కానీ నేను పెట్టుకోను అనమాట కాటిక. సో ఇప్పుడు వచ్చేసి కాటిక అయితే పెట్టుకుందాం మనం. సో కాటికి అలవాట్లేదు కాబట్టి కొంచెం నీళ్ళు వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అని అంటే కాటుక పెట్టేసుకున్నాం కదా, ఐలైన్ అవన్నీ కూడా పెడతారు చాలామంది ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్కరు పెడుతున్నారు. బట్ నాకు ఐలైన్ అవన్నీ ఇష్టం ఉండదు అనమాట. సో నా దగ్గర ఐలైన్, ఐ ల్యాషెస్ అవన్నీ ఏం లేవు. సో బ్రషెస్ అవన్నీ అసలు ఏం లేదు. నా సింపుల్ మేకప్ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా ఉండడం ఇష్టం అనమాట. సో ఐలైన్ వేసుకోవడం అవేం ఇష్టం లేదు. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ మీకు నచ్చితే తీయండి, లేకపోతే లేదు. ఇది తీస్తేనే అందం ఉంటుంది మన హెయిర్కి. సో జస్ట్ ఇలా తీసుకోండి. ఓకే ఓకే, లైట్గా తీస్తాను నేను, అసలు ఎక్కువ అసలు తీయను చెప్పాలంటే. ఇప్పుడు చూపిస్తున్నా కానీ నార్మల్గా అయితే నేను సైడ్కి పెట్టేసుకుంటాను, ఇలా తీయను. సో ఓకేనా, ఇప్పుడైతే మనకి లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట మొత్తానికి. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఫేవరెట్, అండ్ నా ఫేవరెటే కాదు మనందరి ఫేవరెట్, ఆడవాళ్ళకి ఇష్టమైనది బీడ్స్ కదా. సో ఈ బీడ్స్ అనేది నేను ఇప్పుడు పెట్టేసుకుంటాను అనమాట. సో నాకు ఇలా బ్లాక్ బీడ్స్ వేసుకుంటే ఎందుకు అందం వచ్చినట్లు అనిపిస్తుంది అండి, ఒక 1000 రెట్ల అందం పెరిగిపోయింది అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో ఓకే అండి, బ్లాక్ బీడ్స్తో మంచిగా అయితే ఇలా రెడీ అయిపోయాను. ఎలా అనిపించింది మీకు? మంచిగా అనిపించిందా? నాకైతే నేను చాలా బాగా నచ్చేసాను అనమాట. సో మీకు కూడా నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ ఇలా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగుంటుంది. సో ఇలా హెయిర్ స్టైల్స్ కానీ, నేను చెప్పిన ట్రిక్స్ కానీ, వ్యాజ్లైన్ ట్రిక్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి మీకు కూడా. ఒక్కసారి మీరు కూడా మంచిగా అయితే చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇది. బాగుందా? అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. మరి నచ్చితే ఏం చేస్తారు? లైక్ చేసేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా? మరి ఉంటా అండి, టాటా.